సోషల్ మీడియా వాలంటీర్గా చేస్తున్నాను. మంచి పుస్తకం అనేది తెలుగులో పిల్లల పుస్తకాలు ప్రచురించే ఒక సంస్థ. ఇది 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టారు 2 ఉద్దేశాలతో. ఒకటి, పిల్లలు తెలుగు బాగా చదవగలగాలి. 2, పిల్లలకి పుస్తకాలంటే ఇష్టం పెరగాలి. సో ఇందుకోసంగా మేము అందించే పుస్తకాలలో భాష వయసుకు తగినట్టుగా ఉంటుంది. అంటే బాగా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే మొదట చిన్న చిన్న వాక్యాలు, సింపుల్ పదాలతో ఉండే కథలు, పెద్ద రంగుల బొమ్మలతో ఉంటాయి. వయసు పెరిగే కొద్దిగా ఛాలెంజ్ చేసేటట్టు, వొకాబులరీ పెంచేటట్టు టెక్స్ట్ కూడా పెరుగుతుంది. సో మా కేటలాగ్లో చూస్తే బొమ్మల కథల నుండి మొదలై కథా సంకలనాలు, నవలికలు, నవలలు, టీనేజర్స్ వరకు ఉపయోగపడేవి ఉంటాయి. మా పుస్తకాల్లో ప్రత్యేకంగా అడిగేవి పుస్తకాలతో స్నేహం అనే గ్రేడెడ్ రీడింగ్ మెటీరియల్ సెట్స్, స్టోరీ కార్డ్స్, సైన్స్ పుస్తకాలు, సోవియట్ పుస్తకాలు, జానపద కథలు ఇలాంటివండి. డెట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య వారు ఇప్పుడు విజయవాడలో 14 స్కూల్స్ని ఐడెంటిఫై చేసుకున్నారు. అందులో ఉన్న 6,000కు పైగా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం చేతికి అందాలని మమ్మల్ని వారి వయసుకు తగ్గట్టు పుస్తకాలను ఎంపిక చేయమని అడగడం జరిగింది. పుస్తకం అందజేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి పుస్తకం రిటర్న్ అడ్రస్తో ఉన్న ఒక పోస్ట్ కార్డ్ని కూడా అందజేయడం జరిగింది. పిల్లలు వారికి అందిన పుస్తకం గురించి సమీక్ష రాసి పోస్ట్ కార్డ్ మాకు తిరిగి పంపిస్తే కనుక వారికి మరొక పుస్తకం అందజేస్తామని సమాఖ్య వారు ప్రామిస్ చేశారు. ఈ చక్కటి ఇనిషియేటివ్ పిల్లల్ని మరికొన్ని పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాము. హాయ్, నేను భాగ్యలక్ష్మి, మంచి పుస్తకం కోఆర్డినేటర్ని. వాళ్ళకి ఇచ్చినటువంటి పుస్తకంతో ఆగిపోకుండా వాళ్ళల్లో వాళ్ళు పుస్తకాలను మార్చుకుని ఇంకా వేరే పుస్తకాలను కూడా చదవటానికి ఇది నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను. పుస్తకాలు పిల్లల చేతిలో ఉండాలి ఎప్పుడూను. అలా పుస్తకాలు పిల్లల చేతిలో ఉండడానికి కారణమైనటువంటి డెట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్యకి నిజంగా చాలా అభినందనీయులని అనిపిస్తోంది. ఈ సమాఖ్య వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగినటువంటిది. ధన్యవాదాలు. వారం రోజులు దాటుతున్న విజయవాడ నగరాన్ని వరద ముంపు మాత్రం ఇంకా వీడలేదు. విజయవాడలోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రధానంగా న్యూ రాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, ఊర్మిళానగర్, సుందరయ్య కాలనీ, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, రాధానగర్, రాజానగర్, కండ్రిక, వాంబే కాలనీల్లో వరద నష్టాలు కొనసాగుతున్నాయి. ఎస్పీఎస్ ఎంసీ హై స్కూల్, కొచ్చలపల్లి సుందర హై స్కూల్ అండి, కార్పొరేషన్ హై స్కూల్. మరి మాకు లైబ్రరీ బుక్స్ అడగంగానే తెచ్చారండి. ఇది డెట్రాయిట్ తెలుగు లిటరరీ సమితి
అనే లాభాపేక్ష రహిత సంస్థ అండి. ఇది విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహణ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి తెలుగు భాష మీద ఆసక్తి, అభిలాష, భావ వ్యక్తీకరణ పెంపొందించాలని అనే ముఖ్య ఉద్దేశంతో విజయవాడలోని బుడమేరు వరదల్లో మునిగిపోయిన నగరపాలక నిర్వహణ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి తెలుగు కథల పుస్తకాలు కానుగ్గా ఇచ్చి వారికి ఇచ్చిన పుస్తకం మీద అభిప్రాయం ఒక పోస్ట్ కార్డు రూపంలో తీసుకోవాలని అనుకున్నారు. ఆ ఉద్దేశంతో విజయవాడ బుడమేరు వరదల్లో మునిగిపోయిన మొత్తం 7 ప్రాథమిక ఉన్నత పాఠశాలని ఎన్నుకున్నారు. ఆ పాఠశాలలో సుమారు 6,300 మంది విద్యార్థులు ఉన్నారు. ఫిబ్రవరి 28వ తారీఖున ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సహాయ సహకారంతో ప్రతి విద్యార్థికి ఒక తెలుగు కథల పుస్తకము, ఒక పోస్ట్ కార్డు కానుకగా ఇచ్చారు. ఇది అందుకున్న విద్యార్థులందరికీ వారికి ఇచ్చిన పుస్తకం మీద అభిప్రాయము తెలుగులో పోస్ట్ కార్డులో రాసి పంపిన వారికి ఇంకొక తెలుగు పుస్తకము ఉచితంగా ఇవ్వడానికి డీటెయిల్స్ వారు ముందుకి వచ్చారు. ఆ పుస్తకాన్ని పంపిణీ సమయంలో విజయవాడ నగరపాలక నిర్వహణ పాఠశాలలో పనిచేసిన విశ్రాంతి తీసుకుంటున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ పిన్నమనేని రామారావు గారు ప్రతి విద్యార్థికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. పిల్లలకి ఇచ్చే తెలుగు కథల పుస్తకాల ఎంపిక, సేకరణ, రవాణా సహాయ సహకారాలు అందించిన తెలుగు పిల్లల పుస్తకాల ప్రచురణ సంస్థ మంచి పుస్తకము వారి కృషి ఎంతో అభినందనీయం. డెట్రాయిట్ తెలుగు లిటరరీ సమితి DTLC అనే లాభాపేక్ష రహిత సంస్థ విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహణ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు తెలుగు భాష మీద ఆసక్తి, అభిలాష, భావ వ్యక్తీకరణ పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో విజయవాడలో బుడమేరు వరదలో మునిగిపోయిన మన నగరపాలక నిర్వహణ పాఠశాల చదువుతున్న పిల్లలకు తెలుగు కథల పుస్తకాలు కానుక ఇచ్చి వారు ఇచ్చిన పుస్తకం మీద అభిప్రాయాన్ని ఒక పోస్ట్ కార్డు రూపంలో తీసుకురావాలని చెప్పి అనుకున్నారు. ఆ ఉద్దేశంతో విజయవాడలో బుడమేరులో మునిగిపోయిన మొత్తం 7 ప్రాథమిక ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు ఎన్నుకున్నారు. ఆ పాఠశాలలో సుమారుగా 6,300 మంది విద్యార్థులు ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ ఈరోజు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సహాయ సహకారంతో ప్రతి విద్యార్థికి ఒక తెలుగు కథల పుస్తకం, ఒక పోస్ట్ కార్డు కానుకగా ఇచ్చారు. ఇవి అందుకున్న విద్యార్థులు అందరికీ ఇచ్చిన పుస్తకం మీద అభిప్రాయం తెలుగులో పోస్ట్ కార్డు మీద రాసి పంపిన వారికి ఇంకొక తెలుగు పుస్తకం ఉచితంగా ఇవ్వడానికి ఈ DTLC వారు ముందుకు వచ్చారు. ఆ పుస్తక పంపిణీ సమయంలో విజయవాడ నగరపాలక నిర్వహణ పాఠశాలలో పనిచేసే విశ్రాంతి తీసుకుంటున్న ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ పిన్నమనేని రామారావు గారు ప్రతి విద్యార్థికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉచితంగా ఇవ్వాలని ముందుకు వచ్చారు. పిల్లలకి ఇచ్చే తెలుగు కథల పుస్తకానికి ఎంపిక, సేకరణ, రవాణా సహాయ సహకారం అందించిన తెలుగు పిల్లల పుస్తకాల ప్రచురణ సంస్థ మంచి పుస్తకము వారి కృషి ఎంతో అభినందనీయం. ఈ పిల్లల తెలుగు కథల పుస్తక పంపిణీ సమయంలో ఆ పాఠశాలలో ఉన్న అధ్యాపక బృందానికి ఈ జబ్బులు ఎందుకు వస్తాయి అనే ఒక తెలుగు వ్యాసాల పుస్తకాన్ని కానుకగా కూడా ఇవ్వడం జరిగింది. ఆ పుస్తక ముద్రణకు డెట్రాయిట్ తెలుగు లిటరరీ సమితి వారి పుస్తక రచయిత శ్రీ ఆరి సీతారామయ్య గారు అనుమతి ఇవ్వడం ఎంతో హర్షణీయం. అధ్యాపక బృందానికి ఈ డెట్రాయిట్ తెలుగు లిటరరీ సమితి వారు ఇస్తున్న పుస్తకం కానుక సమయంలో అధ్యాపక బృందానికి ఒక కలము, ఒక చిన్న మిఠాయి పొట్లం కూడా కానుకగా ఇచ్చిన శ్రీ గోగినేని వెంకట రామకృష్ణ గారికి DTLC వారికి ధన్యవాదాలు తెలిపారు. పిల్లల పుస్తక పంపిణీ సజావుగా జరగడానికి తమ పూర్తి సహకారం అందించిన శ్రీ గోగినేని వెంకట రామకృష్ణ గారికి, నగరపాలక నిర్వహణ పాఠశాలలో PETగా పనిచేస్తున్న M రాజ్ కుమార్ గారు నా మిత్రుడు అయిన వాళ్ళ DTLC వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.